యూట్యూబ్, ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియాలలో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పటి వరకు శ్రీ టీవీ ద్వారా నేను అందించినటువంటి వీడియోలను విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గురవాయగూడెంలో మహామహిమాన్వితంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయ చరిత్రను డాక్యుమెంటరీ ఫిల్మ్గా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా వీక్షించి ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే ఈ శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ, నమస్సులతో మీ డాక్టర్ చిట్టినేని. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో మహామహిమాన్వితంగా వెలుగొందుతూ భక్తులకు సర్వాభీష్టాలు నెరవేరుస్తున్న స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం నెలకొని ఉన్నది. ఈ ఆలయ స్థల పురాణాన్ని పరిశీలిస్తే గర్గ సంహిత, పద్మ పురాణం, శ్రీ రామాయణ గ్రంథంలో పేర్కొనబడిన వివరాల ప్రకారం త్రేతాయుగంలో మధ్వాసురుడు అనే దైత్యుడు రావణ సైన్యంలో ఉంటూ అసుర ప్రవృత్తితో కాక ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కాలక్రమమున రామరావణ యుద్ధంలో శ్రీరాముని వైపు పోరాడుతున్న ఆంజనేయ స్వామి వారిని చూసిన మధ్వాసురుడు మనస్సు చెలించి హనుమా అంటూ అస్త్ర సన్యాసం చేసి తనువు చాలించెను. ఈ మధ్వాసురుడే ద్వాపర యుగమున మధ్వకుడుగా జన్మించి కురుక్షేత్ర యుద్ధమందు కౌరవ పక్షాన పోరాడుచూ పార్థుని రథానికి ఉన్న జెండాపై ఆంజనేయ స్వామి వారిని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశారు. రామ కాజ కరిబేకో వాతర ప్రభు చరిత్ర సునివేకో రసియ. తదుపరి ఈ మధ్వకుడే కలియుగమందు మధ్వుడుగా జన్మించి దక్షిణాపథంలో ఎర్ర కాలువ ప్రాంతంలో ఉంటూ ప్రతిరోజు ఎర్ర కాల్వలోకి దిగి స్నానమాచరించి శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప కొరకు తపమాచరించుచుండెను. ఒకరోజు ఈ మధ్వ మహర్షి ఎర్ర కాలువ నుంచి స్నానం చేసి వస్తూ తూలి పడబోగా ఒక వానరము వచ్చి మధ్వుని చేయి పట్టుకొని ఒడ్డుకు చేర్చి సపర్యలు చేసి ఒక పండును ఆహారముగా అందించారు. లాయ సంజీవన లఖన జియాయ శ్రీ రఘువీర. ఇలా కొంతకాలము ఆ వానరము మధ్వునికి సపర్యలు చేస్తూ పండుని ఆహారంగా అందిస్తూ ఉండేది. స్వయంగా శ్రీ ఆంజనేయ స్వామివారే ఇంతకాలం నుంచి తనకు సపర్యలు చేస్తూ పండును ఆహారంగా అందిస్తున్నాడని ఆలస్యంగా గుర్తించిన మధ్వుడు పశ్చాత్తాపంతో, స్వామి,
నన్ను మన్నించు అని విలపిస్తుంటే శ్రీ ఆంజనేయ స్వామివారు నిజరూపమును ప్రత్యక్షమై, మధ్వా విచారించకు, అనేక జన్మల నుంచి నీ వనర్చు స్వామి భక్తికి మెచ్చి నేను కావాలనే నీకు సేవలు చేశాను, విచారించక ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు సంతసించిన మధ్వుడు, స్వామి, ఎల్లప్పుడూ మీరు నా చెంతనే ఉండమని కోరుకున్నాడు. విభీషణ మాన లంకేశ్వర భయ సబ్ జగ జాన. దానికి ఆంజనేయ స్వామి వారు సరే అని, మధ్వా, నువ్వు ఇక్కడే మద్ది చెట్టుగా అవతరించు, నేను నీ చెంతనే శిలారూపంగా అవతరిస్తానని చెప్పగా మధ్వుడు మద్ది చెట్టుగా అవతరించగా ఆంజనేయ స్వామివారు ఒక చేతిలో గద, మరో చేతిలో పండుతో శిలారూపంగా స్వయంభూగా అవతరించి మద్ది ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధిగాంచారు. ఏలూరు జంగారెడ్డిగూడెం హైవేపై గురవాయగూడెం సెంటర్లో రోడ్డుకు ఇరువైపులా శ్రీ ఆంజనేయ స్వామివారి సింధూర వర్ణపు జెండాలు మరియు బొమ్మలు విక్రయించు దుకాణములు కలవు. ఇక్కడి నుంచి శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయమునకు వెళ్ళు మార్గంలో నిర్మించిన ఆర్చి భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ ఆర్చి పైన శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమ కలదు. ఈ ఆర్చి దాటి కొంచెం ముందుకు వెళితే ఆలయానికి వచ్చు వెహికల్స్కి పార్కింగ్ టికెట్లు విక్రయించు ప్రదేశం ఉన్నది. ఇక్కడ నుంచి స్వామివారి ఆలయానికి వెళ్ళు మార్గంలో కుడివైపు ఎత్తైన చెట్లతో, ఎడమవైపు పచ్చని పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామివారి ఆలయ సమీపంలో కుడి ఎడమల వైపు విశాలమైన వెహికల్ పార్కింగ్ ప్రదేశము కలదు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయానికి తూర్పు వైపు ఉన్న ప్రాంగణంలో కోనేరు నిర్మితమై ఉన్నది. అలానే స్వామివారి ఆలయానికి తూర్పు వైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉన్నది. ఈ ఆలయంలో ఉభయ దేవేరులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ మూర్తులు తిరుమల తిరుపతి నుంచి తెప్పించబడ్డాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిముఖంగా ఉన్న గరుడాళ్వారు మందిరంలో ఉన్న వంటె శిలా ప్రతిమ పూర్వం ఆంజనేయ స్వామివారి దేవాలయ ధ్వజస్తంభం వద్ద ఉండేదని తెలియచున్నది. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రవేశ మార్గంలో ఇరువైపులా దుకాణ సముదాయములు కలవు. స్వామివారి ఆలయం చుట్టూ ప్రాకారాలు నిర్మింపబడ్డాయి. ఈ ప్రాకారాలపై గోపురాకృతి నిర్మాణ గూడులలో దేవతా ప్రతిమలు కలవు.
స్వామివారి ఆలయ ప్రాంగణంలో మనకు కుడివైపు అన్న సమారాధన భవనం కలదు. ఈ భవనం ప్రక్కనే వంటశాల నెలకొని ఉన్నది. ఈ వంటశాల ప్రక్కనే ప్రతినిత్యం భక్తులకు స్వామివారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ సిబ్బంది స్వయంగా భక్తులకు భోజనం వడ్డించటం విశేషం. ఈ భోజనశాల ప్రక్కనే భక్తులు తలనీలాలు సమర్పించు కేశఖండనశాల కలదు. అన్న సమారాధన భవనం ఎదురుగా భక్తుల విశ్రాంతి భవనం నెలకొని ఉన్నది. ఈ భవనం ప్రక్కనే భక్తుల స్నానఘట్టాలు ఉన్నవి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయ పశ్చిమ ప్రాకారం వెలుపల ఉన్న స్టోర్ రూమ్ గోడలపై మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాంటి వర్ణ చిత్రాలు నయనానందకరంగా కనిపిస్తాయి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయ పశ్చిమ దక్షిణ ప్రాకారాల వెలుపలి వైపు గోడలపై ఉన్న చిన్న చిన్న మందిరాల నిర్మాణములు కళాత్మకంగా కనిపిస్తాయి. స్వామివారి ఆలయ పడమర ప్రవేశ మార్గానికి ఇనుప గేటు కలదు. ఈ గేటు పైభాగాన శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమ నెలకొని ఉన్నది. ఈ ప్రవేశ మార్గం ఎదురు రోడ్డుకు ఆవలి వైపు గోశాల కలదు. స్వామివారి ఆలయం వెనుక వైపు నైరుతి భాగాన ఆలయ పాలక మండలి మరియు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయ భవనం నిర్మితమై ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయం అత్యంత ప్రాచీనమైన క్షేత్రం. ఈ క్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ దేవాలయంలో నక్షత్రవనం, రాశివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ స్వామివారి దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయుట ఆచారంగా వచ్చున్నది. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా శ్రీ మద్దాంజనేయ స్వామివారి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. భక్తులు 50 మంది కూడా శ్రీ మద్దాంజనేయ స్వామివారి దర్శించి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ భవనం వెనుక భాగాన ఏసీ గెస్ట్ హౌస్ కలదు. ఈవో గారి కార్యాలయానికి కుడివైపు క్రిందికి వెళితే శ్రీ ఆంజనేయ స్వామివారు మధ్వునికి ప్రత్యక్షమైన ఎర్ర కాలువ ఇప్పటికీ ఉన్నది. ఇక్కడ మద్దుడు స్నానమాచరించిన కాలువలోని ఆనాటి స్నానఘట్టం ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ వెనుక భాగాన భోజనశాల కొరకు
నూతనముగా భవనము నిర్మితమై ఉన్నది. స్వామివారి ఆలయం వెనుక ఉన్న దక్షిణ ప్రవేశ మార్గానికి ఇనుప గేటు కలదు. ఈ గేటు పైభాగాన శంకు చక్ర నామాలు ఉన్నవి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి తూర్పు వైపు స్వామివారి ప్రసాదాలు తయారు చేయు పోటు కలదు. ఈ ప్రసాదాల పోటు ప్రక్కనే పొంగళ్ళశాల నెలకొని ఉన్నది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా 7 అంతస్తులతో కూడిన గాలిగోపురం సుందరంగా నిర్మితమై ఉన్నది. ఈ గాలిగోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలు కలవు. ఈ గాలిగోపుర మండపంపై ఇరువైపులా ఆంజనేయ స్వామివారి వాహనమైన ఒంటె ప్రతిమలు కలవు. ఈ గాలిగోపురంపై 5 కలశములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ గాలిగోపురానికి పెద్ద రాతి ద్వారం కలదు. ఈ రాతి ద్వారానికి దారు నిర్మితమైన తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. గాలిగోపురం క్రింద నుంచి ఉన్న ఆలయ ప్రధాన ప్రవేశ మార్గంలో పెద్ద అరుగులు కలిగిన మండపం కలదు. ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తే స్వామివారి ఆలయ ఆవరణ విశాలంగా కనిపిస్తుంది. ఈ ఆలయ ఆవరణలో గాలిగోపురానికి ఎడమవైపు స్వామివారికి అలంకరించిన పూలతో తయారు చేసిన అగరుబత్తీలు విక్రయించు స్టాల్ కలదు. ఆలయ తూర్పు ప్రదక్షిణ మార్గంలో ఎడమవైపు యాగశాల ఉన్నది. ఈ యాగశాల ప్రక్కన మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయబడినది. దీని ప్రక్కనే భక్తులు కొబ్బరికాయలు కొట్టు ప్రదేశము కలదు. ఇక్కడే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయబడుతుంది. దీని ప్రక్కనే నక్షత్రవనం ఉన్నది. ఈ నక్షత్రవనంలో ఒక్కొక్క నామ నక్షత్రానికి ఒక్కొక్క మొక్క నాటించగా భక్తులు ఆ మొక్కలను పూజించి ప్రదక్షిణలు చేస్తారు. దీని ప్రక్కనే ఆలయ తూర్పు ప్రవేశ ద్వారం కలదు. ఈ ద్వారం ప్రక్కనే రాశివనం ఉన్నది. ఈ రాశివనంలో కూడా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మొక్క ఏర్పరిచి భక్తులు పూజించుకునే అవకాశం కల్పించటమైనది. సంవత్సరంలో 2-3 సార్లు వస్తూ ఉంటామండి. మా అమ్మాయి ఇంటి ఇక్కడికి 108 ప్రదక్షిణలు చేసిందండి. అలాగే మా అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ కూడా ఫ్రీగా వచ్చింది. అలాగే మా బాబు ఇప్పుడు డాక్టర్ అండి, వాడికి కూడా MBBS సీట్ కూడా ఫ్రీగా వచ్చింది. స్వామి చాలా విశిష్టత గల స్వామి అండి. ఆలయ ఆవరణలో గాలిగోపురానికి కుడివైపు సమాచార కేంద్రం కలదు.
ఆలయ పడమర ప్రదక్షిణ మార్గంలో స్వామివారి ప్రసాదాలు విక్రయించు కౌంటరు నెలకొని ఉన్నది. స్వామివారి ఆలయ పడమర ప్రాకార మండపంలో తులాభారం చూచు పెద్ద త్రాసు ఏర్పాటు చేయటమైనది. ఈ పడమర ప్రాకార మండపంలోనే అష్టోత్తర పూజలు నిర్వహించు ప్రదేశం కలదు. స్వామివారి ఆలయం ఎదురుగా గాలిగోపురానికి ముఖమండపానికి మధ్యలో పెద్ద రేకుల షెడ్డు నిర్మించటమైనది. ఆలయ ముఖమండపం ముందు భాగాన ఎత్తైన ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ ధ్వజస్తంభం చుట్టూ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ధ్వజస్తంభపు ఎత్తడి తొడుగుపై ఉత్తరాన ఆంజనేయ స్వామి, పడమర శంఖం, దక్షిణం తిరునామాలు, తూర్పు వైపు చక్రం చిహ్నాలు తాపడం చేయబడ్డాయి. ముఖమండపానికి తూర్పు వైపు స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం కలదు. ఈ మండపంపై సంజీవని పర్వతం తెస్తున్న శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమ కలదు. ముఖమండపానికి పడమర స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం ఉన్నది. ఈ ప్రదక్షిణ మండపంపై పంచముఖ ఆంజనేయ స్వామివారి ప్రతిమ కలదు. స్వామివారి ఆలయం వెనుక స్తంభాలతో కూడిన దక్షిణ ప్రదక్షిణ మండపం ఉన్నది. ఈ దక్షిణ ప్రదక్షిణ మండపంలో ఉన్న వినాయకుడు మరియు నాగశిలా ప్రతిమలు పూర్వం ఆంజనేయ స్వామివారి గర్భగుడిలో ఉండేవని తెలియచున్నది. ఈ మండపంలోనే భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు. మధ్యాహ్నం స్వామి గుడికి మనం ఎంతో కష్టంలో ఉన్నప్పుడు వచ్చాం. మాకు చాలా ఇదైందండి. చాలా అంటే అనుకున్నది జరిగిందండి. బాగా అంత ఫేమస్ అండి గుడి. స్వామివారి ఆలయ ముఖమండపంపై నిర్మించిన గోపురపు గూడులో శ్రీ ఆంజనేయ స్వామి మరియు వానర వీరుల ప్రతిమలు కలవు. ముఖమండపంలో ఇరువైపులా ఉన్న స్తంభాలపై పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న స్త్రీమూర్తుల ప్రతిమలు కలవు. ముఖమండపంలోని అన్ని స్తంభాలపై సింహపు ప్రతిమలు నెలవై ఉన్నాయి. ముఖమండప సీలింగ్పై వర్ణరంజితమైన గుండ్రని పద్మాకృతులు శోభాయమానంగా కనువిందు చేస్తుంటాయి. ఈ ముఖమండప సీలింగ్పై ఒక చేతిలో గద, ఒక చేతిలో పండుతో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారు మనోహరంగా కనిపిస్తుంటారు. ఈ ముఖమండపంలో తూర్పు వైపు స్వామివారి పూజా టిక్కెట్లు విక్రయించు కౌంటర్ కలదు. ఈ కౌంటర్ ప్రక్కనే మైక్ అనౌన్స్మెంట్ కేంద్రం ఉన్నది. ఈ ముఖమండపంలో
స్వామివారికి అభిముఖంగా వేద పండితులు భక్తులకు ఆశీర్వచనము ఇస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామివారి అంతరాలయ ప్రవేశ ద్వారం పైభాగంలో నిర్మించిన మందిరపు గూడులో నాగేంద్ర స్వామివారి పడగ క్రింద శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమ కలదు. స్వామివారి గర్భాలయానికి పెద్ద రాతి దర్వాజా ఏర్పరిచి దారు నిర్మితమైన తలుపులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. గర్భాలయంలో పెద్ద మద్ది చెట్టు, ఆ మద్ది చెట్టు ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారు ఒక చేతిలో గద, ఒక చేతిలో పండుతో స్వయంభూగా వెలసి ఉత్తరాభిముఖంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తూ భక్తుల పాలిట పెన్నిదిగా నిలిచి భక్త జనావళి సకల కోర్కెలు నెరవేరుస్తున్నారు. పూర్వం ఆలయంలో ఉన్న మద్ది చెట్టు నాగపడగ రూపంలో ఉండేదని అర్చక స్వాముల వారి ద్వారా తెలియచున్నది. ఈ మద్ది చెట్టు ముందు కొలువు తీరిన శ్రీ స్వామివారికి వెండి మందిరం నిర్మించి శ్రీ ఆంజనేయ స్వామివారికి పూర్తిగా వెండి తొడుగు, వెండి కిరీటం, వెండి గద ఏర్పాటు చేయటమైనది. ఈ ఆలయంలో భక్తులు నేరుగా గర్భాలయంలోనికి ప్రవేశించి మహామహిమాన్వితమైన శ్రీ ఆంజనేయ స్వామి మరియు మద్ది చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని అర్చించుకుంటారు. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి కుడివైపు స్వామివారి ఉత్సవ విగ్రహములు కలవు. ఈ యొక్క మద్ది ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారు కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు పట్టుకొని నడుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆకృతి మనకి ఈ క్షేత్రంలోనే కనిపిస్తుంది. మద్ది చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి మద్ది ఆంజనేయ స్వామి అంటారు. పూర్వం నుంచి కూడా సుమారు ఒక 400-500 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఈ చెట్టు కిందే ఈ స్వామి ఉన్నట్టుగాను, ఆ చెట్టే స్వామివారికి 5 శిరస్సులు సర్పం మాదిరిగా నీడనిస్తూ స్వామివారికి నీడనిచ్చినట్టుగాను మనకు చెప్తున్నారు. సుమారుగా ఒక 100-200 గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి స్వామివారికి పొంగళ్ళు, క్షీరాన్నం వండి నివేదన స్వయంగా చేసుకుని వెళ్తూ ఉండేటటువంటి వారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారు క్షేత్రంలో అందరూ కూడా వివాహం కానటువంటి కన్యలకు కానీ, వివాహం కానటువంటి వరులకు కానీ చక్కగా స్వామివారికి ప్రతి శనివారం కూడా 27 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వాడి యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి, అదే రకంగా విద్యార్థులు జన్మతః జరుగుతున్నటువంటి రాహుమహర్దశ కానీ, అదే రకంగా శని మహర్దశలు కానీ జరుగుతున్నప్పుడు శ్రీ స్వామివారి యొక్క హనుమతి ప్రదక్షిణాకల్పం ఆధారంగా సూచించబడినటువంటి ఈ యొక్క ప్రదక్షిణలు ఏవైతే ఉన్నాయో అవి చేసినట్లయితే మద్ది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు నెరవేరి శుభాన్ని పొందుతున్నారు. అందరూ కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, తరించండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి గర్భగుడిపై శిఖర నిర్మాణం లేకపోవటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. స్వామివారి గర్భాలయం పైకి చొచ్చుకు వెళ్ళిన మద్ది చెట్టే ఈ ఆలయ శిఖరంగా భక్తులు భావిస్తారు. వివాహం కాని యువతీ యువకులు 7 మంగళవారములు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినా, లేక ఈ ఆలయంలో
శ్రీ సువర్చల హనుమ కళ్యాణం జరిపించిన వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల గ్రహదోషాలు తొలగిపోయి సర్వ శుభాలు జరుగుతాయని ప్రతీతి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ నవమి నుంచి త్రయోదశి వరకు హనుమాన్ జయంతి ఉత్సవములు ఘనంగా నిర్వహించబడతాయి. అలానే భాద్రపద శుద్ధ నవమి నుండి ద్వాదశి వరకు స్వామివారి పవిత్రోత్సవములు, కార్తీక శుద్ధ పాడ్యము నుంచి అమావాస్య వరకు కార్తీక మాసోత్సవములు మహావైభవంగా నిర్వహించబడును. సుమారు 40 సంవత్సరములకు క్రితమే ఈ ఆలయంలో హనుమాన్ దీక్షలు ప్రారంభించినట్లుగా తెలియచున్నది. సుదూర ప్రాంతాలలోని భక్తుల కొరకు ఈ ఆలయంలో ఆన్లైన్ సేవల సౌకర్యం కల్పించటమైనది. ఈ ఆలయానికి విచ్చేయండి, స్వామివారిని దర్శించండి, భక్తితో ధరించండి. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, रामदूत अतुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कांचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश।